హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం 6 ప్రాణాలు బలిగొంది. ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిద్రమత్తు అలాగే అతివేగం ఆ కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. కాసేపట్లో తమ స్వస్థలాలకు చేరుకుంటామనుకున్న ప్రయాణికులు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. విగత జీవులుగా పడి ఉన్న తమ వారిని చూసి మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకంట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెనక నుంచి ఢీకొట్టడంతో 6 అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 15కి అలా స్టార్ట్ చేశాం అన్నమాట. లక్నీకపూర్ నుంచి అక్కడ దారిలో మధ్యలో ఒక దగ్గర ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఛార్జింగ్ పెట్టారు. తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అరౌండ్ 3 o'clock అప్పుడు మాకు తెలియదు, ఒక లారీ దాంతోపాటు స్టాండ్స్ ఉన్నవి దాంతో అంటే పార్క్ చేసి పెట్టాడు డివైడర్ మీద. అది తెలీదు, డ్రైవర్ చాలా స్పీడ్గా వెళ్ళాడు. సో అది వచ్చి దీనికి కొట్టడం వల్ల స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విండోస్ నుంచి వెళ్ళి చాలామందికి హెడ్ దాకాయి అనమాట. సో ఆల్మోస్ట్ 6 members దాకా చనిపోయారు. మిగతా వాళ్ళు చాలామందికి ఏం చేస్తారు. నాకైతే 9 million వేస్తే. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నారు. విజయవాడ పోతున్నారు. ఓకే, అంటే మీరు ఆ టైంలో అందరూ నిద్రపోయారు ఉండొచ్చా ప్రయాణికులంతా? ఇట్స్ ఆల్మోస్ట్ 3 o'clock. 3 గంటలప్పుడు జరిగింది. ఓకే సార్. బస్సులో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. కంటైనర్ అతివేగంతో ఢీకొట్టడం వల్ల బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాద తీవ్రతను చూసి ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారంతా ఆంధ్రప్రదేశ్కు చెందిన వారని పోలీసులు తెలిపారు. మృతులు యాసారపు చిన్ని, బొల్లిపొంగు మేరీ జ్యోత్స్న, చెన్నకేశవుల నాగేంద్రబాబు, సురవరపు షకీనా, భావన, లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. తెల్లవారితే ఇంటికి వస్తారనుకున్న కుటుంబ సభ్యులు ఈ మరణ వార్త విని గుండెల విసేలా రోదిస్తున్నారు. యాక్చువల్గా ఇది ఇప్పుడు ఫ్రెష్ బస్సు హైదరాబాద్ నుండి విజయవాడ బయలుదేరిందండి. సో అరౌండ్ 12:30 or 12 o'clockకి స్టార్ట్ అయింది. హైదరాబాద్ 11:30 అనుకుంటా హైదరాబాద్లో స్టార్ట్ అయింది. సో విజయవాడ రీచ్ అయ్యే టైము 7:30 or 7 o'clock అవ్వాలి. సో మేమేంటంటే 4:30కి మాకు మా అక్క ఫోన్, ప్యాసింజర్ మా అక్క అవుతుంది అనమాట. ఆవిడ ఫోన్ నుంచి నాకు ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది. ఇలా ఐఫోన్ అవటం వల్ల వచ్చింది. అది కూడా లేదంటే మాకు తెలిసేది కాదు అసలుకి. ఇలా పలానా వ్యక్తి ఫోను ఇలా యాక్సిడెంట్కి గురైంది, ఎమర్జెన్సీ కాంటాక్ట్లో మీ నెంబర్ ఉంది కనుక మీకు వచ్చిందని చెప్పి లొకేషన్ కూడా మాకు వచ్చింది ఎక్కడైతే ఎగ్జాక్ట్గా యాక్సిడెంట్ అయిందో. సరే మేము అరౌండ్ 4:48కి వచ్చింది. మేము 5:30కి అలా చూసుకున్నాం. లేచాక చూసుకుని మేము సరే అని చెప్పి ఇక ఫ్రెష్ బస్ కస్టమర్ కేర్కి కానీ వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్స్కి కాంటాక్ట్ అవుతుంటే ఎవడో రెస్పాండ్ అవ్వట్లా. ఈ సమయంలో బిజీగా ఉన్నారు అది అని చెప్పి అంటుంది. సరే ఇప్పుడు కనీసం ఇక్కడ కోదాడలో బస్సు ఉంటుంది, లేదంటే ప్రతి చోట బస్సు ఉంటుంది, బస్సు సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. వాళ్ళ నెంబర్ అన్నా వాళ్ళు గూగుల్లో పెట్టాలి కదా. ఆఫీస్ అడ్రస్ ఉంది, అక్కడ లొకేషన్ ఉంటుంది, రివ్యూ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, కానీ నెంబర్ లేదు. సరే అని చెప్పి మేము కనీసం నేను 100 కూడా ఫోన్ చేశాను తెలంగాణ పిఎస్కి. వాళ్ళు కూడా మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తాం డీటెయిల్స్ తీసుకున్నారు, కానీ కాల్ బ్యాక్ చేయలే. సరే అని చెప్పి మేము విజయవాడ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఆఫీస్ వాళ్ళు కూడా ఏం రెస్పాండ్ అవ్వాలా. మాకు రెస్పాండ్ అవ్వకపోవడం పోను మళ్ళీ అక్కడ ఉన్న బస్సు వేరే బస్సు వాళ్ళు దిగుతారు కదా బెన్ సర్కిల్ దగ్గర, వాళ్ళు అక్కడ పలానా బస్సు యాక్సిడెంట్ అయిందండి, ఒకవేళ ఆ బస్సు అనేమో ఫ్రెష్ బస్సు అన్నారు. సరే అని చెప్పి అప్పుడు మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేపాటికి బస్సు సీన్ చూస్తే లిటరల్లీ అది చాలా టెరిఫిక్ అనమాట. బస్ డ్రైవర్ అయితే దూకేశాడు. సూర్యాపేటలోనే ఛార్జింగ్ పెట్టుకున్నాడు. సూర్యాపేట నుండి కోదాడ ఎంత దూరం అండి? ఈలోపాడికి అంత నిద్ర వచ్చిద్దా? నిద్ర వచ్చినప్పుడు అక్కడే పడుకొని 1 గంట ఆగి రావాలి. అయినా 2 బస్సు డ్రైవర్లు ఉంటారు, ఒకటి క్లీనర్ ఉంటాడు, లేదంటే 2 డ్రైవర్లు ఉంటారు. మరి 2 ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? అంటే ఇది లిటరల్లీ మంత్కి ఒకసారి జరుగుతూనే ఉంది యాక్సిడెంట్. 29 ఏళ్ళు అండి. ఒక చిన్న బాబు 1.5 year ఆఫీస్ చూసుకొని వస్తుంది. 1.5 year బాబు, వాడికి ఏం తెలుస్తుంది? మేరీ జ్యోత్స్న ఆ పసోడికి ఏం తెలుస్తుంది? తల్లి లేదంటే నాకు అక్క అవుతుంది. మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూసాము, కన్ఫర్మ్ చేసుకున్నాం బాడీ మాదే అని. సో కోదాడ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సహాయం అందించాలని సూచించారు. ఈ విషాద ఘటనలో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.